తెలంగాణలో రోజు రోజుకి ఎంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటుందో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియోని చూడండి. కరెంట్ లేదా? జనరేటర్ ఎంతసేపు అయింది కరెంట్ పోయి? కరెంట్ పోయి ఎంతసేపు అయింది? జనరేటర్ ఆన్ చేస్తలేదు. చూసారా, పటన్ చెరువులోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలకే అక్కడ వచ్చిన రోగులకు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆ విజువల్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే క్రమంలో పక్కన నిల్చొని ఉన్న ఒక మనిషి తన సెల్ ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ వ్యక్తికి తగిలిన గాయాలను లేకపోతే ఆ సంబంధిత ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశాన్ని అతను చూపిస్తున్నట్లుగా మనం విజువల్స్కి చూస్తున్నాం. అయితే ఈ విజువల్స్లో ఈ దయనీయ పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది? మరి డాక్టర్కి అక్కడ కళ్ళు కనిపించట్లేదా, లేకపోతే ఆ రూమ్ అంతా వెంటిలేషన్ లేకుండా ఉందా అంటే ఆ విధంగా కాదు. అయితే ఉదయం 7:30 గంటలకి కరెంటు పోయింది. 12 అయినా అక్కడ కరెంటు రాకపోవడం వల్ల జనాలు ఈ విధమైన ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారని స్థానికంగా హాస్పిటల్లో వైద్యం అందుకుంటున్న రోగులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. ఉదయం 7 గంటలకు పోయి మళ్ళా 10 గంటల వరకు కరెంటు రాకపోవడం, వైద్యులు వచ్చి చెకప్లు చేస్తున్నారు. అదే క్రమంలో ఫ్లాష్ లైట్లు అంటే ఫోన్లో ఉండే టార్చ్ లైట్లను ఆన్ చేసుకొని మరి వాళ్ళు వైద్యం చేసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే తెలంగాణలో 24 గంటల కరెంటు సరఫరా అనేది జరుగుతూనే ఉంది ప్రతి ప్రాంతంలో. మరి ఈ పటన్ చెరువులోని ఈ హాస్పిటల్కి కరెంటు లేకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చో ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.